ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ పాపారావు సార్ గారిని సొసైటీ గురించి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచు. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఓ అడ్మిన్ గారు శ్రీనివాస్ గారికి, సెక్రటరీ పిసిపిఓ శ్రీనివాస్ నాయక్ గారికి, జనరల్ సెక్రటరీ ఎస్సీఆర్ఎం డాక్టర్ సిహెచ్ శంకర్రావు గారికి, మరి ఏజిఎస్ సంఘ్ భరణి భానుప్రసాద్ గారికి, ఇతర అధికారులకు అందరికి కూడా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే మన రైల్వే కార్మికులకి ఆర్థిక అవసరాలు అనేది తప్పనిసరి. అటువంటి పరిస్థితుల్లో బయట బ్యాంకులకు వెళ్ళి ఎక్కువ వడ్డీకో లేదా ఇతరితర కారణాల వల్ల వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ సిసిఎస్ ద్వారా మన కార్మికులందరికీ కూడా సరి అయిన న్యాయం జరుగుతుంది. వారికి ఆర్థికంగా కూడా అన్ని విధాల లోన్స్ కూడా ఇవ్వటం వల్ల బయట బ్యాంకులు కూడా డీలాపడ్డాయి. అంటే ఏ విధంగా మన సిసిఎస్ నడుస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా సోదరులారా, ప్రతి ఒక్క కార్మికుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. కొత్త పథకం పెట్టండి, ఆ ఫీడ్బ్యాక్ ఎలాగుండో కూడా తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంతమంది దిగ్గజాలు ఉన్నారు వేదిక మీద, దీని పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసినవారు, వాళ్ళందరూ కూడా దీని గురించి వివరిస్తారు. నేను సమయం తక్కువే ఉంది, అందరూ మాట్లాడాలి కాబట్టి మరి ఒక్కసారి నూతనంగా ఎన్నికైన కమిటీ వారికి, డైరెక్టర్సు, డెలిగేట్సు, దీనికి ముఖ్యంగా అధ్యక్షులు స్వామి గారు, ఉపాధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి కూడా మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాన్స్టిట్యూషన్.